మాజీ స్పీకర్ గారు చెప్పారు, బలంగా చర్చ జరగాలి. విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలో చర్చ జరిగితేనే ఈ చట్టానికి ఒక అంకురపణ అనేది ఉంటుంది. అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ మరి మాజీ మంత్రి గారు గౌరవనీయ పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేసే దీక్షా శిబిరాన్ని వారిని దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. న్యాయశాస్త్ర నిపుణుల ఈరోజు ఎవరు పాలన చేయాలి, ఎవరు ఏ రకమైనటువంటి శాసనాలు చేయాలి, వాటిలో ఏదైనా తప్పులు దొరికితే పొరపాట్లు జరిగితే, ఎందుకంటే అందరం కూడా మానవులం కాబట్టి సమాజంలో భాగం కాబట్టి మనం ఒక కోణంలోనే ఆలోచించవచ్చు. కొన్ని అంశాల పట్ల న్యాయపరమైనటువంటి కోణాలను మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మనం చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలు కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా మీలో పారదర్శకత ఉందా? మీరు ఇచ్చిన జీవోల్ని ప్రజలకు చూపించడానికే భయపడే పాలన మీరు చేస్తున్నారు అంటే ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి ఈనాడు నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పును తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత ప్రభుత్వాలను చూసాం. కానీ ఈ ప్రభుత్వం పాలన బిగిన్ అయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాలు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతలు వేసింది మీ విధానం తప్పు అని చెప్పి. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావనతో కూడినటువంటి పాలన నాలుగు